దేశంలో ఎన్నికల పారదర్శకతను మరింత పెంపొందించే దిశగా సుప్రీంకోర్టులో ఒక ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. మనం ఓటు వేసినప్పుడు వీవీప్యాట్ నుంచి వచ్చే స్లిప్ పై అభ్యర్థి పేరు, గుర్తుతో పాటు ఓటు వేసిన ఖచ్చితమైన సమయాన్ని కూడా ముద్రించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశాలించాలంటూ నల్లా సురేష్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన దేశ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ పిటిషన్లో ఉన్న ప్రధాన డిమాండ్లేంటి? దీనిపై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంది? ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత రావాలని, వీవీప్యాట్ స్లిప్ల ఆడిటింగ్లో ఉన్న లోపాలను సవరించాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త అయిన నల్లా సురేష్ రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వీవీప్యాట్ స్లిప్ పై అభ్యర్థి సీరియల్ నంబర్, పేరు, గుర్తు మాత్రమే ఉంటున్నాయని, కానీ ఓటు పడిన ఖచ్చితమైన సమయం ఉండటం లేదని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాదులు అమిత్ రావల్, దేవదత్ కామత్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ ముగిసే చివరి గంటల్లో అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరగడం, బూత్ లెవెల్ అక్రమాలు లేదా ఓటింగ్ టర్నౌట్ గణాంకాల్లో తేడాలు రావడం వంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు కేవలం వీవీప్యాట్ స్లిప్ల ద్వారా ఖచ్చితమైన సమయాన్ని నిర్ధారించలేకపోతున్నామని పిటిషనర్ పేర్కొన్నారు. ఓటు వేసిన టైం స్టాంప్ కూడా స్లిప్ పై ముద్రిస్తే అది బలమైన సాక్ష్యంగా మారుతుందని వాదించారు. అయితే ఈ టైం స్టాంప్ ప్రక్రియ వల్ల ఓటు యొక్క గోప్యతకు ఎలాంటి భంగం కలగకూడదని పిటిషన్లో స్పష్టం చేశారు. ఓటరు పేరు, ఎపిక్ నంబర్ లేదా ఇతర గుర్తింపు వివరాలేవి ఇందులో బయటపడకూడదని, కేవలం సమయం మాత్రమే ముద్రించబడేలా గైడ్ లైన్స్ మార్చాలని కోరారు. అలాగే ఈ స్లిప్లను నిబంధనల ప్రకారం సురక్షితంగా భద్రపరచాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశం ఎన్నికల పారదర్శకతకు సంబంధించినదే అయినప్పటికీ వీవీప్యాట్లపై టైం స్టాంప్ ముద్రించడం సాధ్యమా కాదా అనేది సాంకేతిక మరియు విధానపరమైన నిర్ణయమని కోర్టు అభిప్రాయపడింది. ఇది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను పరిష్కరిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ దాఖలు చేసిన పూర్తి పత్రాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. దీనిని పిటిషనర్ తరపున ఒక వినతి పత్రంగా పరిగణించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది.